SR-70 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. సాగునీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకు సూక్ష్మ నీటి సాగు రైతులకు చాలా ఉపయోగకరం. సూక్ష్మ నీటి సాగు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. జిల్లా సూక్ష్మ నీటి సాగు అధికారి లక్ష్మీ ప్రసన్న. అన్నమయ్య జిల్లా రాయచోటి సూక్ష్మ నీటి సాగు యొక్క ఉపయోగాలు, సూక్ష్మ నీటి సాగు శాఖ నుంచి రైతులకు ఏ విధమైన పథకాలుంటాయి, సూక్ష్మ నీటి పరికరములు పొందే రైతులు యొక్క అర్హతలు అనే అంశాలపై ఏపీ ఎంఐపీ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలియజేస్తూ, రాయలసీమ జిల్లాలో సాగునీటి కొరత ఎక్కువగా ఉన్నందువలన రైతులు ఎక్కువగా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతుంటారని, ఉద్యాన పంటలకు సూక్ష్మనీటి సాగు పరికరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం 5 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు డ్రిప్ పరికరాలు 90% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 70% సబ్సిడీతో, 10 ఎకరాలకు పైన భూమి కలిగిన రైతులకు 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని, అలాగే స్ప్రింక్లర్లు యూనిట్లు 5 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 55% సబ్సిడీతో, 5 ఎకరాలకు పైన భూమి కలిగిన రైతులకు 45% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ల యూనిట్లు 28 కంపెనీల వారు రైతులకు అందజేయడం జరుగుతున్నదని, రైతులు 28 కంపెనీలలో వారికి నచ్చిన కంపెనీ ఎంపిక చేసుకుని వారి నుంచి పరికరాలు పొందవచ్చునని తెలిపారు. అవసరమైన రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి వారి యొక్క పేరు నమోదు చేసుకుని పరికరాలు పొందవచ్చునని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే. SR-7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రైతాంగం మన రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా కరువు పరిస్థితులు, సాగునీటి పరంగా కూడా తక్కువ ఉండేటువంటి పరిస్థితి. మన రాయలసీమ జిల్లాలకు ఎక్కువగా సూక్ష్మ నీటి సేద్యం అనేటువంటిది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు రైతులు. మరి మన రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ ఎంఐపీ నుంచి మరి మన రైతులకు ఈ సూక్ష్మనీటి పరికరాల పరంగా మరి ఎలాంటి రాయితీలు ఉంటాయి, ఏ విధమైన డ్రిప్ పరికరాలు అందజేయడం జరుగుతున్నది, మరి రైతుల యొక్క అర్హత ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం మన ఏపీ ఎంఐపీ పీడీ గారితో. నమస్తే మేడం. మరి మీ ఏపీ ఎంఐపీ శాఖ నుంచి రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీస్ కానీ మరి పరికరాలు, డ్రిప్ పరికరాలు అనేటువంటివి ఏమి ఇస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం. నమస్తే. నమస్తే మేడం. నేను అన్నమయ్య జిల్లా పీడీ దాంట్లో వర్క్ చేస్తున్నాము. మనకి ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా ఎక్కువగా కరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న సమక్షంలో మనకి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఈ మైక్రో ఇరిగేషన్ అనేది 90% సబ్సిడీతో 5 ఎకరాల లోపల ఉండే రైతులందరికీ కూడా 90% రాయితీతో మనకి డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ అందజేస్తున్నాము. డ్రిప్కి అయితే 5 ఎకరాల లోపల ఉండే రైతులకి 90% సబ్సిడీ, అదేవిధంగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల పైన పొలం ఉండే రైతులకి 70% రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నాము. 10 ఎకరాల పైన ఉండే రైతులకైతే 50% సబ్సిడీ. మొత్తంగా ఒక రైతుకి గరిష్టంగా మనము 4 హెక్టార్లు అనగా 10 ఎకరాల వరకు రాయితీ అందజేస్తున్నాము. ముఖ్యంగా అదేవిధంగా స్ప్రింక్లర్స్ మనకి ఎక్కువగా ఈ గాలివీడు, అదేవిధంగా ఈ రాయచోటి, గాలివీడు, కలిగిరి, కేవీపల్లి ఈ మండలాల్లో ఎక్కువగా మనకి ఈ వేరుశనగ ఎక్కువగా సాగు చేసుకుంటారు. వారికి ఈ స్ప్రింక్లర్స్ కూడా రాయితీ ఉంది. దీనికి స్ప్రింక్లర్స్కి అయితే 5 ఎకరాల లోపల ఉండే రైతులకైతే మనం 55% రాయితీ, అదేవిధంగా 5 ఎకరాల పైన ఉండే రైతులకైతే 45% రాయితీతో ఈ స్ప్రింక్లర్స్ అందజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రైతులు అన్ని మన అన్నమయ్య జిల్లాకు గాను 28 కంపెనీలు ఇప్పుడు ఈ డ్రిప్ మెటీరియల్ సప్లై చేస్తున్నారు. మన ఆర్ఎస్కే సిబ్బంది అంటే మనకి సచివాలయం పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎవరెవరికి కావాల్సినటువంటి డ్రిప్ మనకి కావాల్సిన రైతులు అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రైతు పట్టాదారు పాస్బుక్,
అదేవిధంగా వాళ్ళది బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ ఆధార్ కార్డు, ఈ 4 తీసుకెళ్లి అక్కడ మనకి సంబంధిత ఆర్ఎస్కే అంటే రైతు సేవా కేంద్రంలో రైతు మొదటిగా వాళ్ళకి ఏ కంపెనీ కావాలన్నా అది రైతు చాయిస్, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళ పొలంని తనిఖీ చేసి ఆ బోర్ ఉందా, బోరు ఈ కరెంట్ సర్వీస్ ఉందా అనేసి వెరిఫై చేసుకుని వాళ్ళకి ఎంత నాన్ సబ్సిడీ కట్టాలి అనేసి తెలియజేస్తారు ఆర్ఎస్కే సిబ్బంది. ఆ విధంగా వాళ్ళు కట్టుకున్న వెంటనే మనం 15-20 రోజుల లోపల ఈ డ్రిప్ పరికరాలు కూడా అందజేస్తున్నాము. మనకు ఈ అన్నమయ్య జిల్లాకు ఈ సంవత్సరము 30,950 హెక్టార్లకు లక్ష్యంగా కేటాయించారు. అందులో ఇప్పటి వరకు మనము 29,000 హెక్టార్లకు రిజిస్ట్రేషన్స్ కూడా చేశాము. రైతులు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉండే ఫార్మర్స్ కి దాంట్లో మనం జిల్లా కలెక్టర్ తో 4,500 హెక్టార్లకు ఇప్పటి వరకు అప్రూవల్ కూడా తీసుకొని మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది. మేడం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏమైనా పరిమితి ఉంటుంది మేడం? ఎస్సీ ఎస్టీలు కూడా సేమ్ ఇది వరకు ఉండేది. ఇప్పుడు ఇంకా మనకి గైడ్ లైన్స్ రాలేదు. 90% సబ్సిడీతోనే ఎస్సీ ఎస్టీ రైతులు కూడా తీసుకోవచ్చు. డ్రిప్ పరికరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? డ్రిప్ పరికరాలు అంటే డ్రిప్ పరికరాలు మీరు కంపెనీ డ్రిప్ పరికరాలు డ్రిప్ పద్ధతిలో కూడా అండర్ గ్రౌండ్ అంట. దాంట్లో మనకి డ్రిప్ మామూలుగా ఇన్లైన్, ఆన్లైన్ అని ఉంటుంది. ఆన్లైన్ అంటే మనకి మామిడి దీనికి అన్నిటికి కూడా అంటే ఈ పండ్ల తోటలు ఉన్నాయి కదా, పండ్ల తోటలు కొబ్బరి, మామిడి వాటికి మనకి ఆన్లైన్ సిస్టమ్ అంటారు. దాంట్లో కూడా లూప్ సిస్టమ్ అని ఉంది. అంటే చెట్టు దగ్గర ఈ ట్యాప్ వస్తుంది. ఈ మామిడికి మనం ఎక్కువగా రైతులు ఈ లూప్ సిస్టమ్ చేసుకుంటున్నారు. అంటే అండర్ గ్రౌండ్ లోనే పీవీసీ పైపులు వచ్చేసి చెట్టు మొదల దగ్గర నీళ్లు పడేటట్టుగా ఈ లూప్ సిస్టమ్ ఉంది. అంటే దున్నుకోవడానికి సంవత్సరం మళ్ళా ఆ డ్రిప్ చుట్టుకొని ఇబ్బంది పడతారు కాబట్టి దానికి లూప్ సిస్టమ్ కూడా మనము అందజేస్తున్నాము. ఇంకా మామూలుగా అయితే కూరగాయలకు కానీ ఈ సెరికల్చర్ అదే పూల తోటలకి అంతా కూడా ఇన్లైన్ సిస్టమ్ మేడం. ఇప్పుడు కూరగాయలు రైతులకైతే ఎక్కువ అవసరం పడుతుంది కదా మెటీరియల్, వాళ్ళకి ఇట్లా సబ్సిడీ ఇస్తేమా? అందరికి సేమ్. అదే మీకు చెప్పాను కదా ఇంతకు ముందు 5 ఎకరాల లోపల ఉండే రైతులు అంటే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ లో 1B లో 5 ఎకరాల భూమి ఉంటే దానికి మనం 90% రాయితీ. మరి ఒకసారి రైతు ఫిక్స్ చేసుకున్నాక మళ్ళా కొన్నాళ్ళు డ్యామేజ్ అయ్యి అది ఎట్లా 7 సంవత్సరాలు పైబడిన అంటే ఒకసారి డ్రిప్ తీసుకుంటారు. వాళ్ళకి 7 ఏళ్ళు అయిపోయి ఉంటే మళ్ళీ మనము తిరిగి సేమ్ రైతుకి మనం మళ్ళీ సబ్సిడీ అందజేస్తాం. మేడం, ఇప్పుడు పైప్ లైనే కాకుండా లేటర్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ లేటర్ కూడా మీరు ఎస్టిమేషన్ చేసేటప్పుడే మనకి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ హెడ్ యూనిట్ అంత బాగుంటుంది. అంటే ఇంతకు ముందు తీసుకుంటారు రైతు, తర్వాత లేటర్లు ఒకటే డ్యామేజ్ అయింది. అప్పుడు మనం ఎస్టిమేషన్ వేసేటప్పుడు అంటే 7 సంవత్సరాలు పైబడిన అంటే డ్రిప్ తీసుకొని 7 ఏళ్ళు అయిపోయింటేనే మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాంటి రైతులకి హెడ్ యూనిట్ అంతా బాగుంటే ఓన్లీ లేటర్స్ వరకు మనం పీవీసీ కూడా బాగుంటే లేటర్ల వరకు సప్లై చేస్తాం. దానికి ఎంత అవుతుందో కాస్ట్ మనం దాని వరకు ఇచ్చేస్తాం. అదేవిధంగా ఒక రైతుకి మనకు ఇప్పుడు 2 హెక్టార్ల వరకు అంటే 5 ఎకరాల లోపల ఉంటే 2,18,000 మనకి రాయితీ. మరి మీరు చివరిగా రైతులకు ఈ స్వచ్ఛమైన సాగును ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది అనేది ఒక సందేశాన్ని ఇవ్వండి మేడం. అంటే మనకి ఏమంటే మేజర్ గా ఇప్పుడు నీళ్లు మేజర్ మన ప్రధాన సమస్య చాలా తక్కువ మేడం. భూగర్భ జలాలు చాలా ఇదిగా ప్రాబ్లం గా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా డ్రిప్ లేకుంటే సేద్యం చేయలేము అలాంటి. ఎందుకంటే మనకి కూలీల సమస్య అధికంగా ఉంది, అదే విధంగా నీటి సమస్య అధికంగా ఉంది. ఈ డ్రిప్ వేసుకునేసి ఉంటే మనకి అంటే 1 ఎకరాకి మనము ఈ ఫ్లడ్ ఇరిగేషన్ లో సాగు చేసేవాళ్ళు అదే డ్రిప్ లో అయితే మనకి ఇంకా ఎక్కువగా విస్తీర్ణం ఎక్కువగా సాగు చేసుకోవడానికి ఉంటుంది. అదే విధంగా ఎరువులు కూడా వేస్ట్ కావు మనకి. సో దానివల్ల ఓవరాల్ గా మనకి ఒక 50% మనకి ఖర్చు తగ్గుతుంది రైతుకి. అంటే ఎరువుల వల్ల కూడా అదే విధంగా నీటి ఆదా, ఎరువుల ఆదా, అదే విధంగా కూలీల సమస్య. ఎప్పుడైతే మనం ఎరువులు నీళ్లు కరెక్ట్ గా మొక్క దగ్గర పడుతుందంటే మనకి కలుపు సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్ గా మనకి 50% ఖర్చు అనేది రైతుకి మిగులుతుంది. సో ఎప్పుడైతే ఖర్చు తగ్గించుకొని అధిక లాభం చేసుకోవడానికి ఈ డ్రిప్ అనేది చాలా యూజ్ గా ఉంటుంది.